మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో ఎమ్మెల్యే బీవీ ఆశీస్సులతో ఎమ్మిగనూరు శేఖర్ అన్నకు కర్నూలు జిల్లా ఉపాధ్యక్ష పదవి రావటం ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలందరి విజయం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మునిస్వామి. భారతదేశానికి స్వతంత్రం వచ్చి దశాబ్దాలు గడిచినప్పటికీ మారుమూరు పల్లెల్లో వివక్షత ఇంకా కొనసాగుతూనే ఉంది. కేవలం దళితులుగా పుట్టడమే వీరు చేసిన పాపము. కనీసం వీరు మంచినీళ్ళు తాగడానికి కూడా నోచుకోవడం లేదు. ఊర్లో ప్రతి ఇంటికి మంచినీటి కొలాయి ఉంది, కానీ ఈ కాలానికి మాత్రం మంచినీటి కొలాయి లేదు. ఎందుకని అడిగితే మేము అధికారంలోకి వస్తే మేము వేపిస్తామని హామీలు ఇస్తున్నారే తప్ప వీరి కళ నెరవేర్చిన వారు ఎవరు లేరు. గతంలో ఎప్పుడో 20 ఏళ్ళ కిందట బీవీ మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వీరికి తాగునీరు అందరి నుంచి వచ్చిందని చెప్తున్నారే తప్ప అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు మంచినీరు తాగడానికి అందడం లేదని వీరు వాపోతున్నారు. మనం ప్రస్తుతము ఇబ్రాహీంపురం ఎస్సీ కాలనీలో ఉన్నాము. వారిని అడిగి మరిన్ని వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎందుకు మీ కాలనీకి మంచినీటి కొలాయిలు వేయడం లేదు? మోహన్ రెడ్డి ఉన్నప్పుడు తాగే నీళ్ళు మాకు బాగా వారినాయి. ఏమంటే జగన్ వచ్చినో అప్పటి నుంచి వేపిస్తామని వాళ్ళ వరకు వాళ్ళ ప్రభుత్వం ఏటుకుండదు, వాళ్ళ మనసు ఏటుకుంటారు. ఆటుకునే ఇంటింటి కొలాయి ఎగ్గుకునేరే నీళ్ళు వాడుతుండే. ఎవరు వేసినారట? అదే జగన్. మాకు అసలు ఒక కొలాయి లేదు ఇక్కడ. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేదు, రోడ్డు లేదు, నీళ్లు లేవు, బాత్రూమ్ లేవు, లెట్రిన్ లేవు, ఏమేమి లేవు. చేపిస్తామంటారని ఒక్కరు ముందరకు రాలే. అంటే ఎందుకమ్మా? అంటే మీరు ఈ విషయము మీకు జరిగిన అన్యాయం గురించి ఏమన్నా అధికారుల దృష్టికి తీసుకెళ్ళినారు ఎప్పుడన్నా? ఎప్పుడు ఆటకి పోయలేము సార్. మమ్మ ఏసారని వాళ్ళని నమ్ముకొనే ఉన్నాం. మేము ఆటకు పోలేదు. ఆటకంటే పోలే, ఆటకు పోలే. సరే, ఇప్పుడు మీరు సర్పంచ్ని ఇక్కడ ఉన్న మీరు గెలిపించిన సర్పంచ్ని అడిగారా? అడిగితే వేస్తామమ్మా, వచ్చేది వేస్తామమ్మా, వస్తాయి వేస్తామమ్మా అండి. వాళ్ళు కాలిన కాటకు వాళ్ళు వేపించుకున్నారు. ఇప్పటికైనా కానీ కాలిన కానీ కొలాయిలు కానీ చూపిస్తాం. మా వరకు వేసలేరు, ఎవరు ముందుకు రాలే. అప్పుడు మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆడ వాళ్ళు ఉండే మాకు నీళ్ళు పడుతుండే. ఆ వాళ్ళు గాన ఈ జగన్ ప్రభుత్వం వచ్చినాక బంద్ చేపించరు. మాకు అసలు నీళ్ళు లేవు. ఇప్పుడు మీరు ఈ కొలాయి బంద్ చేసి 20 ఏళ్ళు పైన అయింది అంటున్నారు. ఆ 20 ఏళ్లలో సర్పంచులు 4 మారింటారు. మీరు అంటే మీరు ఓటు వేసేటప్పుడు అడగచ్చు కదా, మేము మాకు ఈ కొలాయిలు వేస్తేనే మేము మీకు ఓట్లు వేస్తాం, లేకుంటే ఏమని అడగచ్చు కదా. గట్టిగా మీకు ఓటు కావాలని మా ఇంటి కాటికి వచ్చారు. మాకు ఇవి లేవని వాళ్ళని అడిగితే మేము వేపిస్తామమ్మా, మీరేమనొద్దండి, మమ్మ వచ్చి వేపిస్తాం, ముందర మీకే వేపిస్తామంటారు. ఇంక గెలిచినాక వాళ్ళు తిన్నికి వాళ్ళ కుటుంబం వరకే చూసుకుంటారు, కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేడు. మరో మహిళను అడిగి తెలుసుకున్నాం. అమ్మ, మీరు చెప్పండి అమ్మా, ఎందుకు మీ కాలనీకి కొలాయిలు వేయడం లేదు? ఎందుకు లేదు సార్, అందరిని అడిగినాము. వేస్తామమ్మా వాళ్ళు ప్రభుత్వం వచ్చినప్పుడు, వాళ్ళు ఓటుకు వచ్చినప్పుడు వేస్తామంటారు. వేయలేదు. ఇప్పటికైనా వేస్తామమ్మా ఊకినే వాళ్ళు ఓటు గెలిచిన చెప్పటే చెప్తారు. ఇంకా అయినంత ఒకటే మా సొంతం డబ్బులు పెట్టి వేయించుకునేది, కానీ వైఎస్ఆర్ రాను దాన్ని వాళ్ళేసి బంద్ చేసారు. మా సొంతం డబ్బులు పెట్టుకునే కానీ మీరు అడగచ్చు కదా పంచాయతీ బోర్డుని పోయి కాసి, మేము డబ్బులు పెట్టి వేయించుకున్నాం మీకు వాళ్ళయి, మీరు ఎందుకు మాకు బంద్ చేసినారని మీరు పోయి అడగచ్చు. అడగలేదు సార్. ఎందుకు అడగలేదు? అడగలేదు. వీళ్ళని ఒక్కటే అడిగినాము, వాళ్ళు బంద్ చేశారు. ఇంక అంతే. మా మత ఇంక ఏమప్ప వాళ్ళు వేపిస్తాం. మీరు పంచాయతీకి కుత్త కట్టి డిపాజిట్ కట్టి కొలాయి వేయించుకున్నారు. ఆ కొలాయి మీకు ఎందుకు బంద్ చేసినారు? ఎందుకో సార్ అత్త మాకైతే తెలివి. ఇంకవి ఊకునే వాళ్ళ మధ్యలో వాళ్ళు ఏం అనుకున్నారో మనకైతే తెలియదు. బ్యాగ్ రోల్కి మన సొంతం డబ్బులు పెట్టుకొని వేసుకున్నా కానీ వాళ్ళ మనుషులు ఏమనుకున్నారో, ఏం కొత్త పోరాదు అనుకున్నారో జగన్ వాళ్ళు మనిషి ఎవరు? ఆ వ్యక్తి సర్పంచ్ ఎవరు? సర్పంచ్ వాళ్ళ ఇల్లు చక్రపల్లో పని చేయించింది వాళ్ళు. మనకైతే తెలియదు. ఇంకా ఏమి ప్రాబ్లం వచ్చింది మనకైతే తెలియదు. ఇంకా ఏమిటికి బంద్ చేసారు అనేది తెలియదు, ఏమిటికి ఉండేది తెలియదు. ఇంకా మనకైతే తెలియదు. వాళ్ళకైతే పోలేదు. మనం బంద్ చేసినా వాళ్ళ కాటికి ఏంటికి బంద్ చేస్తారని మాకు పోలే. ఇప్పుడు మీకు ప్రధానంగా ఏం కావాలి? ఇప్పుడు నీళ్ళు కావాలి సార్. మాకు మంచి తాగడానికి నీళ్ళు కావాలి, అంతే. మాకు ఏం వద్దు. ఇంకా బాత్రూంలో నీళ్ళు కావాలా, అంత తప్ప నుంచి ఏం లేదు.
మా మధ్య ఎవరు ఇంత వారికి మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. వస్తా ఉన్నదంటేనే ఇంకా దొరికిపోతారు. అంబేద్కర్ కాలనీ ప్రజలు ఎక్కడి నుంచి నీళ్లు తీసుకొస్తున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు బ్రదర్, మీరు ఎక్కడి నుంచి నీళ్ళు ఎత్తుకొస్తున్నారు? దగ్గర మాకు ఒక 1/2 కిలోమీటర్ పైనే ఉంది సార్. ఊరు బయట నుంచి తెచ్చుకున్నాము మేము వాటర్ అయితే తాగడానికి. అది సార్, మాకు నీళ్ళు అయితే చాలా ఇబ్బంది ఉంది. గత 20 సంవత్సరాలుగా ఏ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, ఏ అధికారులు పట్టించుకోలేదు. సర్పంచ్ని అడిగినాము, ఎంఆర్ఓ కూడా అడిగినాము. దగ్గర ఒక 7-8 నెలలు నేనే అర్జీ ఇచ్చేసిన. చేస్తాంలే, ఫండ్స్ లేవు అది ఇది అని అంటున్నారు ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, సార్ గారు కూడా. ఈ సమస్య మీకు ఎన్నేళ్ళ నుంచి ఉంది? దగ్గర 20 ఏళ్ళు పైనే ఉంది సార్ ఈ సమస్య అయితే. ఏ అధికారి కూడా పట్టించుకోవట్లేదు. మేమైతే అధికారులను అడుగుతున్నాము, చేస్తాంలే, డబ్బులు లేవు అది ఇది అని అంటున్నారు. మరి అన్ని పనులు చేస్తున్నారు. మరి ఏరియాకి ఒకటే వాటర్ లేవు, మిగతా ఊరు మొత్తం వాటర్ ఉన్నాయి తాగడానికి. అధికారులను అడుగుతున్నాము, అయినా కూడా పట్టించుకోవట్లేదు. ఏ అధికారి కూడా పట్టించుకోవట్లేదు. అది సార్ మా ప్రాబ్లం అనేది. ఈ అంబేద్కర్ కాలనీలో ప్రధాన సమస్య ఏమో సీనియర్ సిటిజన్ ఉన్నాడు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న, ఎందుకు మీ గ్రామంలో మీ కాలనీకి నీళ్ళు ఇవ్వడం లేదు? మీకు నమస్తే సార్. మాకు గత 30 సంవత్సరాల కాడి నుంచి కూడా బీవీ మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మాత్రమే మాకు నీళ్ళు బారినాయి. మాకు ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ వాళ్ళకి సరిగా లేక అక్కడ నీళ్లు అనుకూలంగా పారుతున్నాయి. ఇక్కడే మా అంబేద్కర్ కాలనీకి మాత్రం నీళ్ళు రావడం లేదు. ఎందుకు రావడం లేదు? మీకు ఎందుకు రావడం లేదు అంటే మేము వాళ్ళకి ఓటు వేయం కాబట్టి ఆడొచ్చింది మేము ప్రాబ్లం. అంటే మీరు ఎట్లా ఇప్పుడు టీడీపీ సైడా? మేము టీడీపీ సైడ్ ఉన్నాం. ఇప్పటి నుంచి కాదు, మేము అప్పటి నుంచి కూడా వాళ్ళ ఆయన మోహన్ రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా మేము టీడీపీ తరపునే. కానీ మాకు నీళ్ళు ఇప్పుడు ఇక్కడ వాళ్ళు వేసినారు, అక్కడో వాళ్ళు వేసినారు. ఎవరు వేసినారు? వాళ్ళు ఎవరు వేసినారు? అధికారులు, మా ఊర్లో ఉండే వైఎస్ఆర్ అధికారులు వేసినారు. అదే మీరు చెప్పండి. ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్ళలో మీకు పని ఎందుకు జరగలేదు? మీకు ఈ పని ఎందుకు జరగలేదంటే మాయ అధికారుల దగ్గర కూడా వెళ్ళాం మేము. మాయ అధికారుల దగ్గరికి వెళ్ళినా కూడా చూద్దాము, మళ్ళీ వస్తాయి కదా, మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి కదా, వేస్తాము. మా ఫస్ట్ ఏమో గెలిచిందేమో వేద్దామన్నారు మాయ అధికారులు కూడా. ఇప్పుడు ఈ అధికారులు ఏమంటున్నారంటే గెలిచిన తర్వాత కొంచెం లో బడ్జెట్ ఉంది, చేద్దాము, కొంచెం ఆగండి, మీకు ఖచ్చితంగా నేను చేస్తాను అంటున్నాను. వాళ్ళు హామీలు ఇస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. గత 20 ఏళ్ళ కిందట బీవీ మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా కాలనీకి తాగునీరు అందిందని, అప్పటి నుంచి ఇప్పటిదాకా మమ్మల్ని ఒక పార్టీ ముద్ర వేసి మా కాలనీకి నీరు అందించడం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. కెమెరా పర్సన్ షానుతో మునుస్వామి, సుమన్ టీవీ, ఇబ్రహీంపురం.